welcome to Sri Lakshmi Narasimha Productions banner by Bellankonda Ganesh Nirmataga VV Vinayak Gari Darshakatvanlo the energetic music director Devi Sri Prasad music direction tho Bellankonda Srinivas Babu and mana beautiful Samantha hero heroine liga Tamanna Talukkumanna Alludu Sinu audio launch ki vichesina మీ అందరికీ స్వాగతం సుమస్వాగతం. చూసారా అసలు? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు అల్లుడు సీను. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? వెరీ గుడ్. ఇప్పుడే చెప్తున్నాను, అల్లుడు అంటే ఎలా ఉండాలి? అల్లుడు అంటే నాలా ఉండాలి. అదే చెప్పాను. అంటే 3 తరాలు అటు 3 తరాలు ఇటు చూడమన్నారు అల్లుడిని. కానీ నా విషయంలో ఎటు చూడాల, డైరెక్ట్గా ఒకసారి చూశారు, ఓకే అనేసారు. మరి నాలో ఏం చూశారు ఏంటో తెలీదు. నాకు 3 పిల్లలు. ఓకే, మన సంప్రదాయం ప్రకారం మన తెలుగు లోగిళ్లలో అల్లుడు అంటే చాలా ప్రాముఖ్యత ఉండేటువంటి ఒక పోస్ట్ అది. అల్లుడు అంటే ఆ పర్సనాలిటీ ఉండాలి, ఆ హైట్ ఉండాలి, ఆ వెయిట్ ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఫైనలీ సినిమా చూసిన తర్వాత అందరూ అంటారు అల్లుడు సీనులా ఉండాలి. అలాంటి అల్లుడు సీను ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం చెప్తూ, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే క్లాసికల్ డాన్స్ ఉంటుంది కదా. అవును, ఈ అల్లుడు సీన్ లో ఏంటి సార్? ఏంటి? బెల్లీ డాన్స్ ఉంటుంది. అది కాదా? బెల్లీ డాన్స్ చేయాలంటే ప్రస్తుతానికి మనకు ఆర్టిస్టులు ఎవరు రాలేదు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ టు యు బెల్లీ డాన్స్ బై ఆలీ గారు. నాతో పాటు నువ్వు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము బై నవ్యశ్రీ అండ్ ఆదితి రెడ్డి. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభా అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓకే, సో అల్లుడు సీను ఆడియో లాంచ్ కార్యక్రమంలో చక్కగా శుభప్రదంగా మన సంప్రదాయానికి తగ్గట్టుగా ఒక శాస్త్రీయ నృత్యం చూసాము. నవ్యశ్రీ అండ్ ఆదితి రెడ్డి చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు మనం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. మ్యూజిక్ డైరెక్టర్ DSP. ఆయన పేరు చెప్తే చాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తీన్మార్ ఆడేస్తారు అందరూ. అటువంటి డిఎస్పీ గురించి ఈ అల్లుడు సీన్లో ఒక ఫ్లాంటర్ పగిడి పాట ఏదో ఇచ్చాడంట. ఆ పాట ఏంటో చూడండి. ఆయన స్పెషల్ సాంగ్స్ కి బ్యానర్లు కట్టే ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సాంగ్ ని వదులుతూనే ఉంటారు. డిఎస్పీ గారి సూపర్ డూపర్ హిట్స్ లోని కొన్ని సాంగ్స్ తో సత్య అండ్ మాస్టర్ మెడ్లీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ సత్య అండ్ ట్రూప్. గుంటని కేటన్నా నా నెట్ట గుంటని కేటన్నా నా నీటి సేతని కేటన్నా సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీ కేటన్నా నే డప్పు కొడితే నీ కేటన్నా నే కన్ను కొడితే నీ కేటన్నా కొట్టాను పళ్ళు రాజాయ్ నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ ఒకేసే నేను పక్కా జులాయి అదే నీకే తన్నాయి. లాయి లాయి
Pepsi, baby. Gulabi lanti lipsy, baby. Malatiga lanti hipsy. Let's go. Everybody. Assalamu alaikum, apsara ninnu chusi hattu beat. Hey, assalamu alaikum, asale tiger దూకుతుంటే. Baby, oh you're so sexy, baby. You're running the galaxy, baby. Na heart alone mixy. Baby, are you so sexy, baby? నా dream like taxi, baby. నా life long AC. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Apsara ninnu chusi hattu beat. Hey, assalamu alaikum, asale tiger దూకుతుంటే. She's a boomer, baby she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer. She's gonna eat you up like a creamer. హే పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా? అది ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. హే పిల్ల ఓకే అలీ గారు రెడీ ఫస్ట్ ఓకే. బాహుబలి రాజమౌళి గారు వచ్చారు. నెక్స్ట్ ఓహో, గబ్బర్ సింగ్ గణేష్ గారు వచ్చారు. అమేజింగ్ అమేజింగ్. Huh? థర్డ్ అయ్యో. థర్డ్ వన్. బొమ్మరేలు దిల్ రాజు గారు వచ్చారు. మీరు నిజంగా చాలా అసలు ఇలా నేర్చుకున్నారు. అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యాక్ట్ ఏంటో నేను చెప్తాను. నెక్స్ట్ యాక్ట్ మనం చూడబోతున్న నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అదేంటో మీరు గెస్ట్ అంటే చేయాలి. ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఈ మధ్యన బాంబే నుంచి హీరోయిన్లు వస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదు, మనం చెప్పిన అర్థం కాదు. కళ్ళతో సైకిల్ చేస్తున్నాం రూమ్ రా అంటానికి అంటాను. సో అలాగే అయింది. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఇది ఒకటే అర్థం కాలేదు. బాగా చూడండి. అది. ఎన్నిసార్లు తిప్పినా ఇది నాకు అర్థం కాదు. మీ ఆయన ఒకటికే అర్థం అవుతుంది, ఇక రాజీవ్ కనకాలకి. ఓకే, నెక్స్ట్ మనం చూడబోతున్న యాక్ట్ రోలింగ్ యాక్ట్.
to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. ఇక ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మనం చూడబోతున్నాము ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన స్పెషల్ ఏవి. ఆది సినిమాతో మొదలైంది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, అలాగే కంద్రీగా, కాంచన అండ్ తడాకా చూపిస్తున్నారు మన ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు. మధ్యలో సినిమా మర్చిపోయావు, ఏమిటది? వెంకటేష్ నాగవల్లి, ఆలీ కాట్రవల్లి. ఫస్ట్ ది గుర్తుంది, సెకండ్ సినిమా నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ గురించిన స్పెషల్ ఏవి చూద్దామా? యా, ఏవి ప్లీజ్. సినిమా అనేది కళాత్మక వ్యాపారం అంటారు.
ప్రేక్షకులకు నిత్యం వినోదాన్ని పంచే ఆ కళామ తల్లి నీడలో అంచెలంచెలుగా ఎదిగి నేడు తెలుగు సినిమా రంగంలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తన సక్సెస్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్. చిత్ర పరిశ్రమతో ఎన్నో ఏళ్లుగా అనేక విభాగాల్లో అనుభవం సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాతో నిర్మాతగా మారి తన తొలి సినిమాతోనే మంచి కమర్షియల్ హిట్ కొట్టి ఆ తర్వాత లక్ష్మీ నరసింహ లాంటి సూపర్ హిట్ అందించారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర హీరోలతోనూ యంగ్ హీరోలతోనూ విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ శివాజీతో పాటు కాంచన, గ్యాంబ్లర్ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కొత్తదనాన్ని, ప్రతిభను గుర్తించడంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందు వరుసలో ఉంటాడంటారు మన చిత్ర పరిశ్రమలో. ఈ మాట నిజమే. అందుకే ఆయన సంస్థ నుంచి రైడ్, కందిరీగ లాంటి సూపర్ హిట్స్ తో పాటు నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో లాంటి విభిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మాస్ సినిమా, క్లాస్ సినిమా, ఫ్యామిలీ సినిమా, యూత్ సినిమా, ఇలా ఒక్కటేమిటి అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే హిట్ సినిమాలను నిర్మిస్తూ ఆయన సంస్థ సాయి గణేష్ ప్రొడక్షన్స్ విజయ పథంలో పయనిస్తోంది. మారా ఓ మారా ఆంఖో సే మారా ఉప్పొంగెల వాళ్ళ నిన్నే చేరారా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలకు, క్రేజీ కాంబినేషన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రభస, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తో కాంచన లాంటి భారీ సినిమాలను నిర్మిస్తూ మరోపక్క తన తనయుడు శ్రీనివాస్ ని వెండితెరకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ అల్లుడు సీను పేరుతో భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని నిర్మించారు. శ్రీనివాస్ కి మొదటి సినిమాతోనే బలమైన పునాది పడాలనే ఆకాంక్షతో ఆయన ఈ సినిమాని టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ తో నిర్మిస్తూ ఇప్పటికే ఇటు ఇండస్ట్రీ దృష్టిని, అటు ఆడియన్స్ దృష్టిని ఈ సినిమా వైపు తిప్పగలిగారు. ఈ సంస్థలోని ఆది సినిమాతో దర్శకుడిగా తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విక్టరీల వినాయక్ ఈ సినిమాని అందరూ మెచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడమే కాదు, శ్రీనివాస్ ని అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందే కథానాయకుడిగా తీర్చిదిద్దారు. అల్లుడు సీను సినిమా బెల్లంకొండ సురేష్ కి నిర్మాతగానే కాకుండా ఓ కథానాయకుడికి తండ్రిగా ఆయనకి అపురూప కానుకవ్వాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ బెల్లంకొండ సురేష్. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆడియో లాంచ్ కి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ సాంగ్ విందామా? ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అండ్ అలాగే దిల్ రాజు గారితో పాటు బలుపు, డాన్ సీను లాంటి సినిమాల డైరెక్టర్ మల్లినేని గోపి. ఇంకా అప్పుడే ఆన్ చేయకండి, ఆన్ చేసే ముందు అంటే బెల్లంకొండ సురేష్ గారు, మీకు బెల్లంకొండ గారికి ఉన్న రిలేషన్షిప్ కానీ, అలాగే మరి మీ బ్యానర్లో కూడా సేమ్ డైరెక్టర్ వర్క్ చేశారు. మరి దిల్ అనే సినిమాతో అక్కడి నుంచే మీ పేరు శ్రీనివాసరెడ్డి అయినా కూడా దిల్ రాజే అంటారు. సో వాళ్ళ గురించి. అందరికి నమస్కారం. దిల్ సినిమాకి ప్రొడ్యూసర్ కావడానికంటే ముందు మెయిన్ కారణం ఆది అనే సినిమా. ఆది అనే సినిమా నైజాం మేము డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నప్పుడు వినాయక్తోనే అప్పుడే ర్యాప్ మొదలవ్వడం. సో ఆది సినిమా కాగానే మా బ్యానర్ని కూడా స్టార్ట్ చేస్తానని మాటిచ్చాడు వినయ్. ఆది సినిమాతో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, దిల్ సినిమాతో వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు ఆ వినాయకుడు ప్రారంభించినాయి. అందుకే అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ వినాయకుడి చేతుల మీదుగా బెల్లంకొండ శ్రీనివాస్ డిస్టర్బ్ బూస్టర్ దేవి, నేను మాట్లాడుతుంటే వచ్చి మొత్తం ఫోకస్ అంతా నీ మీదకి డైవర్ట్ అయిపోయింది. సో
అలా బెల్లంకొండ శ్రీనివాస్ని వినయ్ దేవి ఒకసారి లేచి అందరికి హాయ్ చెప్పు. ఓకేనా? చాలా బెల్లంకొండ సురేష్ సన్ బెల్లంకొండ శ్రీనివాస్ని వినయ్ లాంచ్ చేయడం, అది ఆ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పైన వస్తుండడం, ఈ సినిమాకు నో డౌట్ ఫుల్ వినయ్ స్టైల్లో ఉండే మాస్ మసాలాతో పాటు ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ 2.5 గంటలు ఫుల్ నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ మధ్య ఒకరోజు నేను షూటింగ్కి వెళ్తే వినయ్ పక్కన కూర్చోబెట్టుకొని స్టోరీ అంతా నరేషన్ ఇచ్చేశాడు 45 minutesలో. అక్కడే నవ్వుతూ ఉన్నాం. సో నో డౌట్ సాయికి ఇది మంచి లాంచింగ్ ఫిలిం. ఇస్ ఎ యూనివర్సల్ హీరోగా అవుతాడు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మల్లేని గోపి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ దేవి రాగానే ఒక మాట చెప్పారు, నేను మాట్లాడుతున్నప్పుడు ఫోకస్ ఆయన పైన దేవి మీద అని. వాస్తవమే ఏంటంటే మీకు పెళ్ళయింది, మీ అమ్మాయికి కూడా రీసెంట్గా పెళ్ళి అయిపోయింది, ఆయనకి ఇంకా పెళ్లి కాలే, అందుకే ఆయన మీద ఫోకస్ ఉంది. దేవి తొందరగా పెళ్లి చేసుకొని నేను 2 years నుంచి తగులుతున్నాను. మంచి అమ్మాయిని చూడమంటారా వద్దా? ఇప్పుడు మరి ఇదే బ్యానర్లో బాడీగార్డ్, మరి ఇంతకుముందు చేసిన సినిమాలు మీ అందరికి తెలుసు. మళ్ళీ నేను గోపి గారు మాట. అందరికీ నమస్తే. బెల్లంకొండ సురేష్ గారు ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా సాంబయ్యకి నేను అసోసియేట్ డైరెక్టరు. అప్పటి నుంచి కూడా సాయి శ్రీనివాస్ అలానే గణేష్ వీళ్ళిద్దరు కూడా నాకు బ్రదర్స్ లాగా. సురేష్ గారు బ్యానర్ అంటే మా హోమ్ ప్రొడక్షన్ లాగా. నేను ఇదే బ్యానర్లో వెంకటేష్ గారితో బాడీగార్డ్ సినిమా చేశాను. ఇప్పుడు అల్లుడు సీను అనే ఒక పవర్ఫుల్ ఒక మాస్ ఎంటర్టైనర్ తోటి సాయి శ్రీనివాస్ ఇంట్రడ్యూస్ అవ్వడం, అలానే నేనెంతో ఆప్యాయంగా అన్న అని పిలిచే సూపర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు దీన్ని డైరెక్ట్ చేయడం, అలానే బెల్లంకొండ శ్రీనివాస్ వెరీ లక్కీ పర్సన్ వినయ్ అన్న చేతిలో పడ్డం, అలానే ఈ సినిమాకి సూపర్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేయడం. ఒక ఫస్ట్ టైం హీరోగా చేస్తున్న హీరోకి ఒక ఇంతమంది టెక్నీషియన్స్, ఒక చోటా అన్నలాగా, ఒక దేవి, అలానే కోనా వెంకట్, గౌతమ్ రాజ్ గారు, అందరూ రామ్ లక్ష్మణ్ సూపర్ టెక్నీషియన్స్, అలానే లక్కీ గర్ల్ సమంత హీరోయిన్ అవ్వడం. సో హీజ్ వెరీ లక్కీ. అండ్ ఈ సినిమాకు సంబంధించి నేను కొన్ని సాంగ్స్ చూశాను, అలానే ఒక యాక్షన్ ఎపిసోడ్ చూశాను. డెఫినెట్గా సాయి శ్రీనివాస్ ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ హీరో అవుతాడు. ఆ పెర్ఫార్మెన్స్ అంటే డ్యాన్సులు చూస్తే నాకు మతిపోయింది, లైవ్ వైర్ లాగా చేశాడు సాంగ్స్, సూపర్ అంతే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సాంగ్ లాంచ్ బై దిల్రాజ్ గారు అండ్ మల్లేని గోపి గారు త్రూ సెల్కాన్. ఎలాగైనా ప్లే అవుతుంది దిల్రాజ్ గారు. ఓకే, ఈ పాటని రాసిన చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. చంద్రబోస్ గారు. డిక్సీ ప్రెజెన్స్ అల్లుడు సీను బ్రాట్ యు బై కళామందిర్లో. నెక్స్ట్ సాంగ్ అన్నా ముందు లెట్స్ లిసన్ టు వాట్ చంద్రబోస్ గారు హ్యాస్ టు స్పీక్. చంద్రబోస్ గారు మాకిచ్చేయండి. అందరికీ నమస్కారం. వివి వినాయక్ గారి మొదటి చిత్రం ఆది నుండి ఇప్పటి వరకు అల్లుడు సీను వరకు అన్ని చిత్రాల్లోనూ నేను పాటలు రాసే అవకాశం నాకు లభించింది. దానికి వినయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇందులో 4 పాటలు రాశాను. చాలా మంచి పాటలు, సులభంగా తేలికగా అర్థమయ్యే పాటలు. ఈ సినిమాకి పాటలు ఆడడానికి వినయ్ గారు నన్ను పిలిచినప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. ఏంటంటే వినయ్ గారు కథ చెప్పారు. మామూలుగా అంత పెద్ద అగ్రశ్రేణి దర్శకులు కదా,
ఎలా చెప్పారంటే, నేను ఒక రచయితని కాదు, ఒక అగ్ర నిర్మాతని, ఒక భారీ నిర్మాతని. ఆయన మొట్టమొదటిగా అవకాశం కోసం వచ్చిన ఒక కొత్త దర్శకుడు అన్న తరహాలో అద్భుతంగా చెప్తే కనుక నేను ఆయనకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తానేమో అన్నంత తపనతో, అంత ఆతృతతో, అంత జాగ్రత్తతో కథ చెప్పారు. నిజంగా ఆ తపన, ఆ ఆతృత, ఆ జాగ్రత్త, ఆ కసి ఆది నుండి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం అలా నిరంతరంగా కొనసాగుతుంది, నిరాటంగా కొనసాగుతుంది. ఇంకా ఈ స్థాయిలోనే కాదు, వినయ్ గారు ఇంకా ఉచ్చ స్థాయిలో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి అవకాశం కల్పించిన వినయ్ గారికి, అట్లే సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, సాయి గురించి ఒక మాట చెప్పాలి. హీరో సాయి, అతను నాకు సోదరుని లాంటి వాడు. అతనిలో నేను తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రశ్రేణి కథానాయకులకు అందరికీ వాళ్ళ మొదటి సినిమాల్లో అన్ని చిత్రాలకు నేను పాటలు రాశాను. మొదటి చిత్రాలకు అందరి కథానాయకులకు. అట్లాగే సాయి కూడా ఇప్పుడు రాస్తున్నాను. అతను కూడా త్వరలో అగ్రశ్రేణి కథానాయకుడు అవుతాడు. అయ్యే సామర్థ్యం, చురుకుతనంతో పాటు మంచితనం కూడా అతనిలో ఉంది. అట్లాగే ఈ సినిమాకి ఎంతో హుషారైన బాణీలు అందించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నాతో పాటు ఈ సినిమాకి నేను 4 రాశాను, మిగతా పాటలు రాసిన రామజోగ శాస్త్రి గారికి, అన్నయ్య భాస్కర్ భట్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు. ముఖ్యంగా చోటా అన్నయ్యకి చాలా ధన్యవాదాలు. ముగిస్తున్నాను. అందుకనే పాటల రచయితలు, మాటల మాంత్రికులు కూడా. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు వచ్చి టకటకా చెప్పేసాడు, గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయినటువంటి మన హీరో వెంకటేష్ గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్. నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? హీరోయిన్ ప్రణీత కూడా వచ్చింది. అసలు చాలా రోజుల తర్వాత శిల్పకళా వేదిక మొత్తం కిక్కిరిసిపోయి ఇంతమంది సినిమా అభిమానులతో నిండుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది వాళ్ళ ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో. అక్క చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు, బాగుంది. బావగారు కూడా ఇప్పుడే వచ్చారు, వెంకటేష్ గారు. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కందిరీగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. బెల్లంకొండ సురేష్ గారు. గణేష్ గారు బాగా చిక్కారు డైటింగ్గా. అందరికీ నమస్కారం. ఈ సినిమా బ్రహ్మానందం గారికి వెరీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక అత్యంత ఆత్మీయులు. అలాగే వారి అబ్బాయి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవటం, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న తెలుగు ఇండస్ట్రీకి ఎవరికి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ ఆపద వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా వినయంతో విజయాలు సాధిస్తూ అందరికీ, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్క శత్రువు కూడా లేకుండా ఉన్నాడు అంటే నాకు తెలిసిన ఒక వి వినాయకే. అలాంటి వినయ్ అన్నకి ఒక దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాల కిందట అన్న చిన్న కృతజ్ఞతతో తన కొడుకుని హీరోగా చేసి రుణం తీర్చుకోవడానికి ముందుకొచ్చిన మహా వ్యక్తి వి వినాయక్. వినయ్ అన్న మనసు వెన్నపూస. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకేమైనా టెన్షన్ వస్తే నేను ఫస్ట్ ఫోన్ చేసింది వి వినాయకే. ఏం కానీ అని ఆయన పలకరించే ఆప్యాయతకి నేను దాసోహుణ్ణి. ఆయన ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సాయి ఓ అగ్ర హీరోగా తెలుగు ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు శ్రీనివాస్ గారు అండ్ బండ్ల గణేష్ గారు ఇద్దరు కలిసి త్రూ సెల్కాన్ మొబైల్. ఇద్దరు కలిసి నొక్కండి. బుజ్జికొండ నిండినావి గుండె నిండా, ఓహో బుల్లికొండ ఉండలేని చూడకుండా, ఛానల్స్ మారుతున్నా తిరిగి ఉన్న రిమోట్ మారుతుందా, వరల్స్ జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా. I love you, oh Anjali, I wanna be your lover. I hate you, oh
మనం ఒక టీజర్ చూడబోతున్నాము. బిగ్ సి ప్రెజెన్స్ అల్లుడు సీను బ్రాట్ యు బై కళామందిర్ లో ఈ టీజర్ మనకి చూపించడానికి వేదిక మీదకి భక్తి శ్రద్ధలతో గౌరవపూర్వకంగా ఆహ్వానించేస్తున్నాను డాక్టర్ బ్రహ్మానందం గారిని. ఈ వయసులో కూడా ఫాస్ట్గా నడుస్తున్నారంటే మామూలు విషయం కాదు. నిజంగా he is rocking. బ్రహ్మానందం గారికి బొకేని అందిస్తున్నారు. బొకే అన్న గణేష్ బొకే గణేష్. స్వతహాగా వారు చేసే క్యారెక్టర్స్ కామెడీ అయినా సరే చాలా సీరియస్ గా ఉంటారు స్టేజ్ మీద. అంటే డ్రెస్ బాగుంది, బొకే ఇస్తున్నారు తీసుకో అన్న. కానీ ఈ వయసులో కూడా ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చాడు ఆయన. మామూలుగా కానీ ఈయన చూడటానికి డాక్టర్లా లేడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా ఉన్నాడు కదా. ఎందుకు ఇచ్చావు ఇది? మాట్లాడటానికి. ఎందుకు ఇచ్చావు ఇది? నువ్వు నిజంగానే నమస్కారం చేస్తున్నావు, నేను ఆశీర్వదించాను. ఓకే. ఈరోజు జరుగుతున్న అల్లుడు సీను ఆడియో ఫంక్షన్కి కొంచెం లేటుగా వచ్చినందుకు క్షమించమని కోరుతున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఆడియో ఫంక్షనా 100 డేస్ ఫంక్షనో తెలియట్లేదు. దీని ప్రొడ్యూసర్ పేరు ఏదో ఉందండి, బెల్లంకొండ సురేష ఏదో. నిజంగా బెల్లంకొండే, లేకపోతే ఆ పర్సనాలిటీ ఎంత ఇదిగా ఉంటుందో సినిమా కూడా అంత స్ట్రాంగ్గా, అంత హెవీగా, అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సినిమాలో ఒక 20 రోజుల దాకా నేను పనిచేశాను. దీనిలో ఈ సినిమా సరే దర్శకుడు చాలా గొప్పవాడండి వినాయక్ గారు, ఆయన చాలా గొప్పగా దర్శకత్వం చేస్తాడని చెప్తే ఫూలిష్గా ఉంటుంది. ఎందుకంటే తాజ్మహల్ చాలా బాగుంటుందండి, వెన్నెల అందంగా ఉంటుంది, గోదావరి నది బాగా ప్రవహిస్తుంది, వినాయక్ చాలా బాగా దర్శకత్వం చేస్తాడంటే ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి అదొకటి. అంత అద్భుతమైనటువంటి డైరెక్టర్ చేతిలో ఈ బెల్లంకొండ సురేష్ అనేవాడు సామాన్యుడు కాదు. పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలా క్యాచ్ చేయాలో అలా క్యాచ్ చేసి పట్టుకున్నాడు. వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇక వాళ్ళ అబ్బాయి సాయి శ్రీనివాస్, అమ్మో సామాన్యుడు కాదయ్యో. మీరు అలా అనుకుంటున్నారు, ఈ సినిమా రిలీజ్ చూడండి. అంటే నాకంటే బాగా షాక్ అనుకుంటా. ఇప్పుడు 6 ఫీట్ పైన ఉన్నటువంటి సాయి సాంగ్స్ ఇరగదీశాడు, ఫైట్స్ చంపేశాడు, యాక్టింగ్ నరికేశాడు, సమంతని నలిపేశాడు. అంటే సమంతంత ఆర్టిస్ట్ ఎదురుగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న హీరోలా ఎవరి ముందు చేయలేదు. ఒక ప్రకాష్ రాజ్, ఒక సమంత లాంటి, అంటే అమ్మాయి ఏజ్లో చిన్నదైన వెటర్న్ ఆర్టిస్ట్ సమంత, హ్యాట్స్ ఆఫ్ టు హర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దట్. అటువంటి వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని వీళ్ళందరి దగ్గర ఎక్కడ ఇంత మాత్రం కూడా బెణుకు వణుకు లేకుండా ఒక సీజన్డ్ హీరోలాగా, ఒక కమర్షియల్ హీరోలాగా, ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోలాగా యాక్ట్ చేశాడు. నిజంగా సాయి శ్రీనివాస్కి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఐ బ్లెస్ హిమ్. ఎందుకంటే ఏజ్లో పెద్దోండి కాబట్టి డెఫినెట్గా బ్లెస్ చేసే అవకాశం నాకు ఉంటుందని నేను భావిస్తూనే చేస్తున్నాను. వెంకటేష్ గారు ఏమనుకోవద్దు. సో అట్లాంటి సినిమాలో యాక్ట్ చేసేటువంటి అవకాశం కలగటం నాకు నిజంగా ఇదేదో స్టేజ్ మీద మామూలుగా చెప్పే విషయం కాదు కానండి, నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ సినిమాలో వినాయక్ గారు గమ్మత్తుగా ఆయన సినిమాల్లో నా కామెడీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దీనికి రెట్టింపు ఉంటుంది ఈ సినిమాలో. ఏంటి? ఓకే, అలాగే వినపడలేదా? చారి, అదుర్సులో చారి, కృష్ణలో బాబీ, ఏంటో అలాంటి పేర్లు పెడతారు. నా ఫేస్కి బాబీ పేరు ఏంటండి? చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఓ సినిమాలో జిలేబీ,
ఇలాంటి పేర్లన్నీ సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఈ సినిమాలో ఇంకా చాలా గమ్మత్తైనటువంటి క్యారెక్టర్ అని క్రియేట్ చేశారు. 100కి 100 పాళ్ళు ఈ సినిమా ఒక ఫుల్ మీల్ టు ది పబ్లిక్కి, చూసే వాళ్ళకి, ఆడియన్స్కి, అందరికీ ఒక అద్భుతమైనటువంటి భోజనం లాంటి సినిమా అల్లుడు సీను. అల్లుడు సీన్లో నా డైలాగ్ ఏంటి తెలుసా? అల్లుడు సీనా అదే పేరే అంటాను. అమ్మ రాజశేఖరు తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా? ఇది డైలాగ్. చెప్తున్నప్పుడే అంటే కొన్ని సినిమాలకు ఒక కళ తెలిసిపోతుంది ముందే, మనం చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా. ఒక అద్భుతమైనటువంటి రచయితల సంఘం. ఆ తర్వాత ఆయన ఏరుకోవడం కూడా వినాయక్ గారి ఏరటం మామూలుగా ఒక మాదిరిని చూడ్డు, ఇలా తిరిగేసి పర్ఫెక్ట్గా ఇది మనకు ఉపయోగపడుతున్న సాలిడ్ పీపుల్ని మాత్రం పెట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాని రూపొందించారు. ఇందులో అతిశయోక్తి లేదు. అల్లుడు సీను ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ ఆఫ్ 2014. ఇది గ్యారంటీ, ఇది చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మ్యూజిక్ విషయం అంటారా, దేవిశ్రీ ప్రసాద్ ఆయన చాలా బాగా చేస్తాడని నేను చెప్పడం కంటే మీరు ఇప్పుడు మ్యూజిక్ చూసే ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమాని మీరందరూ చూసి ఆశీర్వదించి కుర్రాడు సాయి శ్రీనివాస్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎందుకంటే మీ మనసులు దోచుకునేటువంటి శక్తి అతనిలో ఉందని నేను ఫస్ట్ టైప్ సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఒరుకు బెతుకు లేకుండా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సుమకి కాదా, ఆలీకి, అవునా, అవును, నీకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆగండి, కాదు వెళ్ళిపోవడం కాదు, టీజర్ ఆన్ చేయాలి అంతే. యాక్టింగ్ సెల్కాన్ మొబైల్ ద్వారా ఇక్కడ ఏదో నేను ఆన్ చేస్తున్నట్టు అది ఆన్ అయినట్టు యాక్టింగ్ అండి, ఇది ఒట్టిదే ఏం లేదు. నిజాలన్నీ మీరు బయట పెట్టేస్తే ఎలాగా? Thank you, Brahmanandam garu, for launching the teaser.